గుడ్ మార్నింగ్ అండి. ఆర్ఆర్బిలో విజేతలను మా డువాడే ఛానల్ నుంచి ముందుకు తీసుకెళ్ళాలి, మా వంతుగా వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంలో అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి ఆఫీసర్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. ఆర్ఆర్బిలో కావచ్చు, బయట గురుకులాల్లో కావచ్చు, జైలుగా కావచ్చు, రకరకాల ఉద్యోగాలని అనేక సార్ల విజేత. టాప్ పోస్టులను చెప్పుకున్నప్పుడు దాదాపుగా 4 సార్ల విజేతగా చెప్పాలి. సో దాంట్లో భాగంగా 2010 ఆర్ఆర్బి క్లాస్ సి ఆఫీసర్గా లేదా గ్రూప్ సి ఆఫీసర్ అంటాం. మీరైతే ఇప్పుడు ప్రిపేర్ కాబోయేది గ్రూప్ డి, సార్ గ్రూప్ సిలో ఆఫీసర్గా ఉన్నారు. సో అదేవిధంగా దాని తర్వాత ఆర్ఆర్బిలో గూడ్స్ గార్డు, ఇప్పుడైతే ట్రైన్ మేనేజర్ అంటున్నారు. సో దాన్ని కూడా క్లియర్ చేసిండు. 2019లో గురుకులాలలో పీజీటీ టీచర్గా మళ్ళీ క్లియర్ చేసిండు, అక్కడికి వెళ్ళిండు. ప్రస్తుతం గురుకులాల్లో జూనియర్ లెక్చరర్గా కొనసాగుతున్నారు. సో అంతేకాకుండా ఎల్ఐసి లాంటివి వేరియస్ డిపార్ట్మెంట్స్లో కూడా చిన్న చిన్న ఉద్యోగాలు అనేకం సక్సెస్ అయినటువంటి వ్యక్తి. సో సారు ఎందుకు ఇన్ని ఉద్యోగాల్లో సక్సెస్ అయ్యింది, ఆయన విజయ రహస్యం ఏంది మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు డువాడే ఛానల్. సార్ పేరు వచ్చేసి రామకృష్ణ సారు. మనం అడగగానే వచ్చినందుకు ఫస్ట్ మీ తరఫున, మా తరఫున, మనందరి తరఫున కృతజ్ఞతలు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు డువాడే ఛానల్. So thank you sir, thank you for inviting me and thank you for డువాడే ఛానల్ for all the viewers and good morning everyone. ఒక సార్ లాంటి వ్యక్తి మళ్ళీ తోడు రావడం అనేది ఆర్ఆర్బి గ్రూప్ డివిజన్లో భారీ సక్సెస్ చేయబోతున్నాం. ఇది ఓపెన్గా చెప్తున్నాం మేము. సో మొత్తానికి సారు మన ఛానల్ దాకా రావడం, మనకు ఆర్ఆర్బి లాంటి కోర్సెస్లో కూడా ఆయన పాత్ర దాదాపుగా 55 మార్క్స్ అదే ఉంది కాబట్టి డెఫినెట్లీ మీరు అందరూ సక్సెస్ అవుతారని బలమైన నమ్మకం ఉంది. సార్ని మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మీ ప్రిపరేషన్లో రోజుకు ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యేవారు సార్? సో నేను 6 hours ప్రిపేర్ అయ్యాను. ఎందుకనంటే నేను జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యాను. సో మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 4 hours ఖచ్చితంగా నిక్కచ్చే షెడ్యూల్ ప్లాన్ చేసుకుని ఆ విధంగా మెయిన్ షార్ట్ కట్స్ మీద బాగా దృష్టి పెట్టేవాళ్ళు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అందరూ చేయగలరు, ఎందుకంటే ఆస్పిరెంట్స్ అందరూ కూడా బాగా ప్రిపేర్ అవుతారు. ఉన్నాయి మనకి లిమిటెడ్ పోస్టులు కాబట్టి మనం సక్సెస్ కావాలంటే మనకంటూ ఒక యాటిట్యూడ్, మనకంటూ ఒక భిన్నమైనటువంటి ఖచ్చితమైన ఆలోచన ఉండాలి ఒక సక్సెస్ కావాలంటే. సో ఏ విధంగా అంటే ఇప్పుడు అందరూ చేస్తారు మ్యాథమెటిక్స్, జనరల్గా మ్యాథ్స్ తీసుకున్నట్లయితే చాలా మంది స్కూల్లో చెప్తుంటారు, సొంతంగా ప్రిపేర్ అవుతుంటారు. వీళ్ళందరూ కూడా అందరికీ మ్యాథ్స్ వస్తుంది, ఉన్న క్వశ్చన్స్ అందరూ చేయగలుగుతారు. బట్ అక్కడ ఇచ్చినటువంటి ఖచ్చితమైన టైంలో మనము ఆన్సర్స్ చేయాలి. కాబట్టి అలా చేయాలంటే మనం ఏముండాలి, ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి, మోర్ అండ్ మోర్ ఉండాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ ఇన్ ద టైంలో చేయాలంటే మనం ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ప్రాక్టీస్ ఎక్కువ చేయడం వల్ల టైం తక్కువ అవుతుంటుంది అనమాట. కాబట్టి అది ప్లాన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకే. సో ప్రిపరేషన్ టైంలో ఈ ఫుడ్ తీసుకోవాలి, ఈ ఫుడ్ తీసుకోవద్దు, ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయా సార్? అలాంటిది ఏం లేదు సార్. మనము ఒక అంశాన్ని చదువుకోవాలనుకున్నప్పుడు ఈ రోజు ఒక కంటెంట్ కంప్లీట్ చేయాలా, ఒక టైం వర్క్ ప్రాబ్లమ్స్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, ఏదైనా ఒక కంటెంట్ లేదా ఏదైనా కరెంట్ అఫైర్స్కి వచ్చాను ఈ రోజు ఒక అంశం తీసుకున్నట్లయితే చదవాలనుకుంటే అది చదవాలి. కానీ దానికి పర్టికులర్గా ఇది తినాలి, అది తినకూడదు అనేది ఏం లేదు. చదివింది మనకు ఎంతవరకు గుర్తుంటున్నది అది మనకి ఇంపార్టెంట్. లేదా ఈరోజు చదివినటువంటి అంశము రేపు మర్చిపోతున్నామా లేదా, అది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి సైకలాజికల్గా, మనకి ఏ విధంగా అటెంప్ట్ చేయగలగాల. సో దానికి మెయిన్ ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేయాలా. ఏమన్నా బయట పడుతున్నటువంటి ఎంట్రన్సే కానీ, బయట పడుతున్నటువంటి కొంతమంది ఇన్స్టిట్యూట్లో పెడుతున్నటువంటి ఎగ్జామ్స్ రాస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంకొకటి సార్, ఈ మధ్యలో ఆస్పిరెంట్స్ నుంచి ఎదురవుతున్నటువంటి ఒక ప్రశ్న, సార్ మేము పేదరికంలో ఉన్నాం, ఆర్థికంగా బలహీనంగా ఉన్నాం, లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మేము హైదరాబాద్ పోలేకపోతున్నాం, లేకపోతే నల్గొండ లాంటి ఏరియాలో స్టడీ హాల్స్లో రాలేకపోతున్నాం, మేము ఎలా సాధించగలుగుతాం, ఇళ్లలో ఉంటున్నాం అని చెప్తారు సార్. దీనిపైన ఇది ఒక మంచి క్వశ్చన్ సార్. ఎందుకంటే ఇది అందరికీ అనుకోవడానికి చాలా ఈజీ క్వశ్చన్ ఇది. కానీ ఒకప్పుడు చూస్తే ఈ రోజు చూసినట్లయితే, ఒకప్పుడు మనం పేదరికంలో ఉన్నప్పుడు మన చుట్టుపక్కల మనం హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది ఉండేది. అప్పుడు కోచింగ్ వెళ్తే అక్కడ కోచింగ్ సార్లు, అక్కడ మెటీరియల్ వేరు, మనం ఇక్కడ మెటీరియల్ పొందలేకపోతున్నాం అనేది ఉండేది. బట్ ఈ రోజులలో ఇంత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈరోజు ప్రస్థానం వేరున్నది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా మీరు యూట్యూబ్లో కొడితే ప్రాబ్లమ్ సాల్వ్ కాదు అనేది లేదు, ఒక గూగుల్లో కొడితే ప్రతి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీకు రానికి వచ్చాను ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది. సోషల్ మీడియాలో చాలా మంది కూడా ఇప్పుడు లెక్చర్ చేస్తున్నారు. ప్రతి ఒక్క అంశం మీద మీకు ప్రతిదీ తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఆ విధంగా కూడా వెనక్కిపోవాల్సిన అవసరం లేదు. మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఏ అయితే అంశం రాదో అది మీరు అప్డేట్ చేసుకోవచ్చు, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి కూడా ఇబ్బంది లేదు. అదే మనం పేదరికంలో ఉన్నాం, డబ్బులు లేవు, హైదరాబాద్ సిటీకి వెళ్ళాలా, అక్కడ హాస్టల్లో ఉండాలా, ప్రైవేట్గా ఫీజు కట్టాలా, అంత అవసరం లేదు. ద బెటర్ థింగ్ ఈజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓకే. ఇంకొకటి సార్, అంటే పిల్లల్లో ఉన్నటువంటి మరొకటి ఏంటంటే, కోచింగ్ పోతేనే సక్సెస్ వస్తుందా? లేదు సార్. కోచింగ్ ఎలా ఉంటుంది?
రైట్ రైట్, ఇది మంచి క్వశ్చన్. నేనే చెప్తున్నాను, బెస్ట్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. ఎందుకంటే నేను ఇక్కడ ప్రైవేట్ లో చేసేటప్పుడే చెప్పాను కదండి, మ్యాథమెటిక్స్ చెప్పేది మ్యాథ్స్ సబ్జెక్ట్ కాబట్టి నేను అడిషనల్ గా మ్యాథ్స్ షార్ట్ కట్స్ చదువుకునేది, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ బాగా చదువుకునేది. మెయిన్ రైల్వేకి కానీ ఏదైనా కానీ ప్రివియస్ క్వశ్చన్స్ కొద్దిగా ఫాలో అవుతుండాలి. ఎక్కడి నుంచి ఇస్తున్న అంశాన్ని దాని మీద మనం ఫాలో కావాలా. సో అలాంటి అపోహ మానేయండి. ఎందుకంటే చాలా మంది మన చుట్టుపక్కల కనబడతారు కోచింగ్ లేకుండా కూడా సొంతంగా సక్సెస్ అయిన వాళ్ళు. ఇంకొకటి సార్, ఆర్ఆర్బి గ్రూప్ డి అంటే ఒక రెండు అభిప్రాయాలు అయితే చాలా మంది ఆస్పిరెంట్స్లో ఉన్నాయి. ఒకటి, ఎక్కడనో ఊరికి దూరంగా పనిచేయాలి, ఎక్కడో వేరే స్టేట్లలో పనిచేయాలి, ఆర్ఆర్బి అప్లై చేస్తే అనేది ఒకటి ఉన్నది. దానిపైన క్లారిటీ ఇవ్వండి. రెండవది వచ్చేసి, ఇప్పుడు ఆర్ఆర్బిగా జాయిన్ అయితే అక్కడనే ఉండిపోతామా, ట్రాక్ మెయింటైనర్ గాను, లేకపోతే ఇంకా దానికి ప్రమోషన్? ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. వ్యూయర్స్ అందరూ ఇది మాత్రం జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. ఎందుకంటే అందరూ మీ చుట్టూ ఉండేటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి, మీ రిలేటివ్స్లో కానీ, అరే రైల్వే కొట్టిండంటే ఎక్కడికో పోతాడు అనేటువంటి నానుడు ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగము, పెద్ద ఆర్గనైజేషను, ఒక ఉద్యోగం కొట్టిండంటే మనిషి ఎక్కడికో వెళ్తాడు, ఇక్కడ ఉండడు, మన చుట్టుపక్కల చేయడానికి భావన ఉంటుంది. బాగా గుర్తుంచుకొని నేను చెప్పే అంశము, మనం ఆర్ఆర్బి నోటిఫికేషన్ వచ్చిందంటే ఆర్ఆర్బి నోటిఫికేషన్లో మొత్తం 17 జోన్స్ ఉంటాయి, మొత్తం 17 జోన్స్ ఉంటాయి సార్. ఆ 17 జోన్లలో మనం అప్లై చేసేది ఏ పోస్ట్ కార్డ్ ఎక్కడ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే కింద అప్లై చేస్తాం. అంటే దక్షిణ మధ్య రైల్వే అంటే అవుట్ ఆఫ్ 17, సో సౌత్ సెంట్రల్ రైల్వే ఈజ్ వన్ ఆఫ్ దెమ్. కాబట్టి మనం సౌత్ సెంట్రల్ రైల్వేకి అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత మరి సౌత్ సెంట్రల్ రైల్వే ఎక్కడ ఉంది, దీని పరిధి ఎంతవరకు ఉన్నది అంటే, సౌత్ సెంట్రల్ రైల్వే అనేటువంటిది మొత్తం 6 డివిజన్లు ఉన్నది. ఈ 6 డివిజన్లు ఏంటంటే, ఒకటి హైదరాబాదు, సికింద్రాబాదు, గుంటూరు, విజయవాడ, గుంతకల్లు, నాందేడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 6 డివిజన్స్లో గుంటూరు, విజయవాడ, సికింద్రాబాదు, హైదరాబాదు మనకి ఇది చాలా నియర్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇక దూరంగా ఉన్నది ఏంటి, గుంతకల్లు ఒకటి, నాందేడ్ డివిజన్ ఒకటి. సో మనము ఈ పరిధిలో కొట్టాలంటే కొంచెం టాప్లో ఉంటే సరిపోతుంది. ఇది ఈ డివిజన్లో పోస్ట్ కొట్టాలంటే గుంటూరు కానీ, విజయవాడ కానీ, సికింద్రాబాద్ కానీ, విజయవాడ, హైదరాబాద్ కానీ ఈ డివిజన్లో కొట్టాలంటే మనం టాప్లో ఉన్నట్లయితే ఇదే పరిధిలో కొడతాం, ఇదే రేడియస్లో ఉంటాం, మనం చుట్టుపక్కలనే ఉంటాం. కొంచెం మనకు ఏంటి ర్యాంక్ కొద్దిగా దూరంగా వచ్చింది అనుకోండి, అప్పుడేమైతే మనం నాందేడ్కి కానీ, గుంతకల్ కానీ వెళ్తాం. బట్ అలాంటి ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉద్యోగం తీసుకుంటున్నారు. గ్రూప్ డి అంటే ఏంటంటే చిన్న జాబ్, ఫస్ట్ జాబ్ కాబట్టి, ఇనిషియల్ జాబ్, లెవెల్ 1 జాబ్ అందులో రైల్వేలో. కాబట్టి అది మనకు నియర్ బైలోనే దొరుకుతుంది ఉద్యోగం. దాంట్లో డౌట్ పడాల్సింది ఏం లేదు. ఫస్ట్ ఎగ్జామ్ రాయండి, సక్సెస్ అవుతారు, ఎక్కడి వాళ్ళు అక్కడికే ఉద్యోగం వస్తుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. సో ఆర్ఆర్బి మనం ఎప్పుడు లాంచ్ అయిపోతున్నాం సార్? Yeah, so I will give that time sir for you. And one more thing I want to tell one more point. మీరు ఇక్కడ అడిగారు ఆర్ఆర్బిలో మరి నెక్స్ట్ గ్రూప్ డి రాస్తే తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది అడిగారు. ఎందుకంటే చాలా మంది గ్రూప్ డి అంటే భయపడుతుంటారు. ఎక్కువగా మీ కళ్ళ ముందు ట్రాక్ మెయింటైనర్ అని, గ్యాంగ్ మెన్ అని ఇలా అంటుంటారు రకరకాలుగా. మరి అది ఎట్లా చేస్తామంటే, గ్రూప్ డి పోస్టులకు నోటిఫికేషన్ కనుక మీరు అప్లై చేసి జాబ్ సంపాదించినట్లయితే, గ్రూప్ డిలో మనకు రైల్వేలో నంబర్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ వేరియస్ డిపార్ట్మెంట్స్లలో ఆపరేటింగ్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఐఓడబ్ల్యూ డిపార్ట్మెంట్, నెక్స్ట్ మెకానికల్ డిపార్ట్మెంట్, ఇలా సెవెరల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీరు రాసిన ఉద్యోగము అది ఏ డిపార్ట్మెంట్కైనా రావచ్చు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వస్తున్నమో ట్రాక్ మెయింటైనర్ అవుతారు. నెక్స్ట్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్కి వస్తే పాయింట్స్ మెన్ ఉద్యోగం అని ఉంటుంది. సిగ్నలింగ్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్కి వస్తే హెల్పర్ అని అంటారు. ఇవన్నీ గ్రూప్ డీనే. మరి ఈ తర్వాత గ్రూప్ డి కొట్టిన తర్వాత మళ్ళీ ప్రమోషన్ బేస్డ్ ఎట్లా వెళ్తామనంటే, మీకు ఒక 3 years మినిమం సర్వీస్ అయిపోయిన తర్వాతకి మీకు జీడీసీ ఉంటుంది, ఎల్డీసీ ఉంటుంది. ఎల్డీసీ అంటేనేమో లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, జీడీసీ అంటే జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీరు ఈ ఎగ్జామ్స్కి అప్లై చేసి ఫర్దర్గా మళ్ళీ గ్రూప్ సికి కూడా వెళ్ళొచ్చు. ఆ విధంగా ఉంటుంది. సో పర్టికులర్గా పిల్లలు గ్రూప్ డి లాంటివి ప్రిపేర్ అయ్యేటప్పుడు మెయిన్గా ఫోకస్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి? మెయిన్గా ఫోకస్ చేయాల్సినటువంటిది మ్యాథమెటిక్స్ స్టూడెంట్ మాత్రం కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అంశాలు బాగా ఫోకస్ చేయాలా. ఓకే. నెక్స్ట్ అదర్ దెన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు మ్యాథ్స్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే మ్యాథ్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి, వెయిటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు పోటీ పడాల్సిందే. వెయిటేజ్ గురించి మనం చదువుకోవాలా. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ కొంచెం డిఫికల్టీ ఉంటుంది. ఇంత చేసినా కూడా విత్ ద టైంలో చేయడం కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ మీద ఫోకస్ పెట్టాలా. మ్యాథ్స్ బాగా వచ్చిన వాళ్ళు షార్ట్ కట్స్ మీద ఫోకస్ పెట్టాలా. ఆ తర్వాత జనరల్ స్టడీస్ చదువుకుంటే సక్సెస్ అవుతారు. సో ఆర్ఆర్బి గ్రూప్ డి ఒక ప్రకటన నోటిఫికేషన్ మాదిరిగా వచ్చింది, కానీ ఇంకా పూర్తి స్థాయి నోటిఫికేషన్ అయితే విడుదల కాలేదు. సో ఇన్స్టాంట్ గా అంటే నోటిఫికేషన్ వచ్చే నాటికి, సో ఇప్పుడు ఇన్స్టాంట్ గా పిల్లల్ని మీరు ఏం చేయమంటారు?
సో ఇంకా నోటిఫికేషన్ ప్రజెంట్గా మనకి ఏమని ఇచ్చాడంటే 32,000 అప్రాక్సిమేట్ అని ఇచ్చాడు. సో అప్రాక్సిమేట్ అంటే అది ప్లస్ ఆర్ మైనస్, కానీ ఖచ్చితంగా ప్లస్సే ఉంటాయి పోస్టులు. ఎందుకంటే డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి, ఆ టైంకి వేకెన్సీస్ పొజిషన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి 32,000 కంటే ఎక్కువే ఉంటాయి కానీ తక్కువగా ఉండవు. దిస్ ఈస్ ద ఫస్ట్ నోటిఫికేషన్ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. అంతకుముందు గతంలో నోటిఫికేషన్స్ వచ్చినప్పటికీ కూడా 18,000, 10,000 అలా ఇచ్చారు. ఫస్ట్ నోటిఫికేషన్ 32,000తో వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పోటీ పడండి, ముఖ్యంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా విషయాలు షేర్ చేసారు. సార్ని డెఫినెట్లీ ఎట్టి పరిస్థితుల్లో మనం తపస్సు చేసిన సార్ని పట్టుకొస్తాం. ఎట్టి పరిస్థితులు ఎలాంటి అనుమానం అవసరం లేదు. మనకు ఆటోమేటిక్ రీజనింగ్ రామకృష్ణ సార్ చెప్తారు, చెప్పడు అనేది ఎలాంటి అనుమానం అవసరం లేదు. సార్ షెడ్యూల్ ఎట్లా అట్లా చేసి ఆయన రిక్వెస్ట్ చేస్తాం. మా టెక్నికల్ టీం మేము అందరం పోయినా బతిలాడేం పట్టుకొస్తాం, ఎలాంటి అనుమానం లేదు. అతి త్వరలో ఇంకొక 1 వీక్లో మనం స్టార్ట్ చేద్దాం, ఆర్ఆర్బి గ్రూప్ డి లాంచ్ చేద్దాం. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మాకు ఒక మంచి అవకాశం రామకృష్ణ సార్ రావడం. సో ఎట్ ద సేమ్ టైం మీకు కూడా ఎక్కడో ఏ ఇన్స్టిట్యూషన్లో ఎక్కడో మీరు డబ్బులు కోల్పోకుండా ఒక నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అందే విధంగా మీకు సూటిగా కాంపిటేటివ్ మోడ్లో ఏం కావాలి, అకాడమిక్ మోడ్ ఏంటి, కాంపిటేటివ్ మోడ్ ఏంటి అన్నీ తెలిసినటువంటి సార్ కాబట్టి డెఫినెట్లీ మీకు ఆ సక్సెస్ మా డువాడే ఛానల్ నుంచి రామకృష్ణ సార్ నుంచి అందే ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా సార్తో కూడా మేము లాంగ్ జర్నీగా ముందుకెళ్ళే ప్రయత్నం కూడా చేస్తాం. థ్యాంక్ యూ సార్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. ఆఖరిగా ఏమైనా ఒక 2 మాటలు మీ ద్వారా మళ్ళీ పిల్లలకు. ఓకే సార్, మీరు కూడా వాచ్ చేస్తున్నాం సార్ డువాడే ఛానల్. మీరు గతంలో గ్రూప్స్ కూడా కోచింగ్ ఇచ్చారు. సో మీ యొక్క టాలెంట్తో చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా మీరు ఆర్ఆర్బీని కూడా లాంచ్ చేస్తున్నారు. సో ఆర్ఆర్బీ గ్రూప్ డి కూడా లాంచ్ చేస్తున్నారు. కాబట్టి సారు ఎక్కువ మంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సారు యొక్క ఉద్దేశం కూడా చాలా మందిని ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో నెలకొల్పడి, ఎందుకంటే సార్ ఆల్రెడీ సర్వింగ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా సార్ చేసే ఉద్దేశం ఏంటంటే తన యొక్క నాలెడ్జ్ చాలా మందికి కూడా ఉపయోగపడాలా. చాలా మంది పేదరికం, ఎందుకంటే మన యొక్క చేంజ్ చేసింది, మన ఫ్యామిలీని చేంజ్ చేసింది ఒక చదువు మాత్రమే. ఆ చదువు 10 మందికి షేర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ డువాడే ఛానల్ నెలకొల్పాడు. కాబట్టి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితమైనటువంటి నాలెడ్జ్తో మేము ముందు ఉంటాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వ్యూయర్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసి ప్రయత్నం చేద్దాం. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ చేస్తూ ఉండండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్.